యూజువల్ ఆ తుపాకీ శబ్దాలు విన్నారా? ఆ బూట్ల చప్పుళ్ళు విన్నారా? ఆ తుపాకీలు పట్టుకున్న వ్యక్తుల పరుగులు కనబడుతున్నాయా? వాటి వెనుక వినిపించని 600 మంది సాధారణ పౌరుల హాహాకారాలు ఉన్నాయి. స్పష్టంగా కనిపించని 600 మంది అమాయక ప్రజల రక్తపు మడుగులు అక్కడ కనిపిస్తున్నాయి. ఈ ఘటన ఆఫ్రికాలో చోటు చేసుకుంది. ఆఫ్రికాలో అల్-ఖైదా ఉగ్రవాదులు కిరాతకానికి పాల్పడిన దృశ్యాలవి. ఆఫ్రికాలో ఉగ్రవాదులు 600 మందిని అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గంట వ్యవధిలోనే 600 మందిని నిర్దాక్ష్యంగా చంపేసిన ఘటన తాలూకు సజీవ దృశ్యాలే ఇప్పుడు మీరు చూస్తున్నారు. స్థానిక ప్రజలను పిట్టలను కాల్చినట్టుగా కాల్చి పాడేస్తున్న దృశ్యాలవి. ఇవి మిమ్మల్ని కొంత కలవరపాటుకు గురి చేసే అవకాశం ఉంటుంది. కానీ ఆఫ్రికా దేశంలో ఎటువంటి మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందో, ఉగ్రవాదులు ఎంతటి ఘాతుకానికి పాల్పడ్డారో మీకు చెప్పాలి అన్న ఉద్దేశంతోనే ఈ వార్తను ప్రసారం చేస్తున్నాం. తుపాకీలు చేత పట్టుకొని అక్కడ ఉన్న ప్రజలను తరుముతూ తుపాకీలతో కాలుస్తూ వాళ్ళు వికృతానందాన్ని పొందుతున్న ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆఫ్రికా దేశంలోని బుర్కినా ఫాసో ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగస్టు నెలలో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఒకరు ఇద్దరిని కాదు, ఏకంగా 600 మంది సాధారణ ప్రజలను పిట్టల్ని కాల్చినట్టు చంపేసిన ఘటన ఇది. ఒక్కసారి ఆ తుపాకీ శబ్దాలు ఇంకొకసారి విందాం. ఆఫ్రికాలో కిరాతకానికి పాల్పడ్డ అల్-ఖైదా ఉగ్రవాదులు గంట వ్యవధిలో 600 మందిపై కాల్పుల మోత, స్థానిక ప్రజలను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. ఆఫ్రికా దేశంలోని బుర్కినా ఫాసో ప్రాంతంలో ఆగస్టు నెలలోనే ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా కూడా ప్రచురించింది. కనిపించిన వాళ్ళని కనిపించినట్టే చంపి పారేశారు. మృతుల్లో అత్యధిక మహిళలు, చిన్నారులు ఉన్నారు. అల్-ఖైదా ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్ ముస్లిం మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. కాల్పులకు పాల్పడినట్టు ఈ కథనాలు వచ్చాయి. మిలిటెంట్లు